హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో మనం ఎగ్స్తో ఒక మంచి రెసిపీని చూద్దాము. ఇలా చేసుకున్నట్లయితే మీరు ఆకలి లేదనే వాళ్ళు కూడా ప్లేట్లు లాగించేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం తురుముకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా తురుముకోవాలి. తురిమేటప్పుడు లోపల ఉన్న సొన్న కూడా తురిమేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. 5 ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని ఇలా తురుముకోవాలి. చూసారు కదా, మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా అంతా ఈవెన్గా వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి. నెక్స్ట్ దీనికోసమని 5 ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం ప్రెజర్ ఇస్తూ నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్నాక ఒక్కొక్కటి విడిపోయి సన్నగా పొడవుగా వచ్చేస్తుంది. చూడండి, ఎక్కువ ప్రెజర్ ఇస్తూ నొక్కుతూ చేసుకోండి. చూడండి, ఇలాగ అయిపోవాలి ఉల్లిపాయలన్నీ. నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా దిగి మనకి ఆయిల్లో మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీ. పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 5 వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగనివ్వండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మాత్రం సన్నగా పొడవుగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అని ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదు, లైట్గా వేయించాలంతే. మరీ ఎక్కువ వేయించేస్తే మనకి ఇది దగ్గరికి గ్రేవీలాగా అయిపోద్ది. అందువల్ల మరీ కలర్ కాకుండా ఇలా వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. మీకు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకపోతే కారం వాసన వచ్చేస్తుంది. అందువల్ల 2 నిమిషాలు వేయించుకోండి. చూడండి, వేగిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తురుముకున్న గుడ్డుని దీనిలో వేసుకోవాలి. గుడ్డు తురుముకోవడం వల్ల ఈవెన్గా వచ్చింది. చిన్న ముక్క పెద్ద ముక్క లేకుండా అంతా సమానంగా ఉంది. చూడండి, ఇప్పుడు దీనిలో వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీలో ఎంతమంది గుడ్డు తురిమి ఈ రెసిపీని తయారు చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి పేరు అనేది మీరేం పేరు పెడతారో కూడా కామెంట్ చేయండి. చూడండి, మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర జల్లేసుకుంటే రెడీ అయిపోద్ది. కొత్తిమీర జల్లిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ఎగ్ ఫ్రై అనేది రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాగా డిఫరెంట్గా చేసుకున్నట్లయితే మనకి ఏ కర్రీ కూడా బోర్ కట్టకుండా చక్కగా టేస్ట్గా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.